ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆగస్టులో పుట్టిన వారంతా అద్భుత శక్తులను కలిగి ఉంటారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విశ్వంలో ఏ ఒక్క మనిషి అభిప్రాయాలు, లక్షణాలు, స్వభావం ఒకే రకంగా ఉండవు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒకటి వారు పుట్టిన తేదీ, నెల, సమయం. ఇది వారి వ్యక్తిగత లక్షణాలపైన ప్రభావం చూపుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆగస్టు నెలలో పుట్టిన వారికి అధిపతిగా సూర్యుడు మరియు చంద్రుడు అధిపతిగా ఉంటారు. ఈ కారణంగానే వీరికి ప్రత్యేకంగా ఉంటుంది. వీరి అద్భుతమైన ప్రతిభ వల్లే వీళ్ళు నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మరి ఆగస్టు నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు నెలలో జన్మించిన వ్యక్తులు అధిక ప్రేరణ కలిగి ఉంటారు. వీరికి ఎలాంటి ఒత్తిడి ఉండదు. వీరి కెరీర్లో తమ లక్ష్యాలను సాధించడానికి, ఉత్తమమైనవి పొందేందుకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అవలీలగా అధిగమిస్తారు. వీరిలో మరో గొప్ప విశేషం ఏమిటంటే వీరు ఎప్పుడైనా విఫలమైతే వారి ఆశను కోల్పోరు. వాస్తవానికి వారు తమ లక్ష్యాలను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. చాలా మంది వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమకంటూ ప్రత్యేక సమయం, ఏకాంతం కావాలని కోరుకుంటారు. అలాంటి వారిలో ఆగస్టు నెలలో జన్మించిన వారు కూడా ఉంటారు. అది వారి వ్యక్తిగతంగా అయినా, పని విషయంలో అయినా ఎవరికి అవకాశం ఇవ్వరు. వీరు అందరితో బాగా మాట్లాడే స్వభావం కలిగి ఉన్నప్పటికీ వీరు ఎవరిని అంత తేలిగ్గా విశ్వసించరు. వీరు దేన్నైతే నమ్ముతారో దాన్నే విశ్వసిస్తారు. ఇక ఈ నెలలో జన్మించిన వారు తమ భావాలను ఎదుటి వారితో ఎప్పటికీ షేర్ చేసుకోరు. వారు తమలో ఉన్న బాధను తామే అనుభవిస్తారు. అయితే ఇది బయట కనబడకుండా ముఖంపై చిరునవ్వును ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఆగస్టు నెలలో జన్మించిన వారికి బలమైన నాయకత్వ నైపుణ్యాలు ఉంటాయి. వీరు ప్రజలను నడిపించడానికి మరియు వారి అసాధారణమైన నైపుణ్యాలను నిరూపించడానికి వారి తేజస్సు మరియు తెలివితేటలను ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు. వీరి స్కిల్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఈ నెలలో జన్మించిన వారు స్నేహితులతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇది వారి వ్యక్తిత్వ లక్షణాల్లో ఒకటి. వీరి తేజస్సు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కారణంగా వీరు వినోద రంగంలో మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటారు. ఇది మాత్రమే కాదు, వీరు చేసే పనులు కూడా విభిన్నంగా ఉండాలని చూసుకుంటూ ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారికి కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. వీరు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వీరు అహంకారంగా ఉంటారు. అంతేకాదు వీరు కోపాన్ని నియంత్రించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారు రిలేషన్షిప్ మరియు డేటింగ్ వంటి విషయాల్లో చాలా స్పష్టతతో ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉండటం తప్పేమీ కాదు. అయితే వీరు ఇతరులను ఆకట్టుకోవడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే వీరి అర్హత ఏమిటో వీరికి బాగా తెలుసు. వీరు విలాసమైన భాగస్వామిని, ఖరీదైన రెస్టారెంట్లో డిన్నర్, బహుమతులు వంటి వాటిని కోరుకోరు. వీరు తమ భాగస్వామి నుండి నిజమైన ప్రేమ, సంరక్షణ మరియు మద్దతును మాత్రమే ఆశిస్తూ ఉంటారు. ఈ నెలలో జన్మించిన వారు డబ్బులు ఖర్చు విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. వీరు అనవసరమైన వాటిని కొనుగోలు చేసి ఖర్చులు చేయరు. అలాగే వీరు ఎవరైనా అనవసరమైన వాటిని కొనుగోలు చేస్తే వాటిని ద్వేషిస్తారు, లేదంటే వారిని కూడా ద్వేషిస్తారు. వీరు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మంచిగా ఉంటారు. డబ్బును ఎలా ఆదా చేయాలో వీరికి బాగా తెలుసు. వీరు ఇతరుల నుండి డబ్బు తీసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా ఉంటుంది. ఇక ఈ నెలలో పుట్టిన వారికి కొంటె ప్రశ్నలు వేయడం, కుళ్ళు జోకులు వేయడం వంటివి ఇష్టం ఉండదు. ఇలాంటి పనులు చేసేవారిని వీరు అస్సలు ఇష్టపడరు. కొన్ని సమయాల్లో వీరు చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతూ ఉంటారు. వీరు ఒకసారి చిరాకు పడితే వీరు దాన్ని వ్యక్తం చేయడానికి కూడా వెనుక ఆడరు. ఇక వీళ్ళు చాలా ఓపికగా ఉంటారు. వీరు సహనాన్ని అంత తేలిగ్గా కోల్పోరు. వీరు ఇతరులపై కోపం తెచ్చుకోవడం అనేది అంత తేలిగ్గా జరగదు. అయితే వీరు కోపం తెచ్చుకున్న తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇక ఈ నెలలో జన్మించిన విద్యార్థి అయితే బోధన రంగం వైపు ఆసక్తిని పెంచుకుంటారు. వీరు ఏదైనా విషయాన్ని గ్రహించి ఇతరులకు వివరించడంలో మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు. పరీక్షలకు ముందు వీరు మంచి స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఇక చివరిగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నెలలో జన్మించిన వారు ఎల్లప్పుడూ సరైన వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే వీరు స్వభావరీత్యా చాలా తెలివైన వారు. వీరు ఆన్లైన్లో కలుసుకున్న అమ్మాయి, అబ్బాయితో డేటింగ్ చేయాలా వద్దా, కొత్త ఉద్యోగం కోసం అన్వేషించాలా అనే విషయాలపై స్పష్టత కలిగి ఉంటారు. ఇలాంటి విషయాల్లో 10కి 9 సార్లు సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ నెలలో జన్మించిన వారు అనేక ప్రతిభ మరియు ఇతర లక్షణాలతో నిండి ఉంటారు. మీరు కానీ ఈ నెలలో కానీ జన్మించి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ మానసిక పరిస్థితి అలాగే మీ మెంటాలిటీ ఇతరుల కన్నా ఆగస్టు నెలలో జన్మించిన వారిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఆగస్టులో పుట్టి ఉంటే ఒకసారి ఈ వీడియోని ఒక అంచనా వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.